అండి అందరికీ నమస్తే. ఈరోజు ఎగ్లెస్ వితౌట్ మైదా కేక్ చేస్తున్నానండి. డిసెంబర్ కాబట్టి క్రిస్మస్ కేకులు మన ఇళ్ళల్లోనే చేసుకోవచ్చు. ముందుగా బాంబే రవ్వ అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు చూడండి, ఎగ్ లేకుండా మైదా లేకుండా చేస్తున్నాను. ఇది 2 కప్పులు తీసుకున్నాను. అంటే దీంతో 1 కప్పు అనమాట. 1 కప్పు రవ్వ, దీంతో 2 తీసుకుంటున్నాను. పాల పొడి అండి, అంటే ఈ కప్పు నిండుకు 1 అన్నమాట. ఈ స్పూన్లతో తీస్తున్నాను కాబట్టి 3 వేసుకుంటున్నాను. పాలపొడి అండి. ఆ తర్వాత ఏమో పంచదార, బ్రౌన్ షుగర్ 2 కలిపి వేస్తున్నానండి. ఇది తెల్లగొట్టేది. బ్రౌన్ షుగర్ కూడా వేస్తున్నాను. బ్రౌన్ షుగర్ కూడా వేస్తున్నాను. ఒక హాఫ్, ఇది 1.5 ఇది కప్ చాలు. వేస్తున్నానండి ఇది. తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టాలి కాబట్టి ఒక స్పూను, ఒక హాఫ్ స్పూన్ అనమాట ఇది బేకింగ్ సోడా. హాఫ్ స్పూను బేకింగ్ సోడా అండి. ఇవన్నీ మిక్సీ పట్టి తర్వాత పెరుగు చూడండి మిక్సీ పట్టుకున్నానండి. ఇవన్నీ పంచదార, బ్రౌన్ షుగరు, బాంబే రవ్వ, పాలపొడి వేసాను. ఇప్పుడు వచ్చి పెరుగు 1 కప్పు వేసుకుంటున్నానండి. ఇది 1 కప్పు పెరుగు, పాలు కూడా వేసుకుంటున్నాను. మైదా ఎగ్లెస్ కేక్ అండి ఇది. చూడండి, కొద్దిగా ఎసెన్స్ కూడా వేసేసుకుంటాము. రోజ్ ఎసెన్స్, వెనీలా ఎసెన్స్ ఉందండి, నా దగ్గర అయిపోయింది, లేదు ప్రస్తుతానికి. అందుకే రోజ్ ఎసెన్స్ వేస్తున్నాను. తర్వాత కేవడా ఎసెన్స్ కూడా వేయచ్చు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పడతాను. ఇది చూడండి, గ్రీస్ రాసుకున్నానండి, నెయ్యి రాసుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ అయిపోయింది. దీంట్లో ఆయిల్ కూడా 1 కప్ వేసేసాను, హాఫ్ కప్ ఆయిలే. ఇప్పుడు ఇది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి, ఇలా జారుడుగా పడాలన్నమాట. పెట్టుకొని ఇది సెట్ చేసేది, ఇలా సెట్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఇప్పుడు వేస్తున్నానండి, తర్వాత పైన కూడా డెకరేషన్ చేస్తాను. కొద్దిగా కాజు, తర్వాత బాదం, పిస్తా అవన్నీ వేస్తాను చివరిలో. కొద్దిగా ఇది ఒక 10 నిమిషాలు వేడి అయితే కదా, తర్వాత వేస్తాను పైన. ఇప్పుడు ఇవి కొద్దిగా వేస్తున్నాను. వేసి స్టీమర్లో పెట్టానండి. ఇది స్టీమర్లో పెట్టి ఇది ఉంచేసి మూత పెట్టి పెట్టేయాలన్నమాట. అంతే, ఇలా పెట్టేసి ఒక 30 నిమిషాల వరకు మన సిమ్లోనే ఉంచి ఇచ్చేసుకోవాలండి. తర్వాత చూపిస్తాను నేను. ఇదండి 10 నిమిషాలు అయిన తర్వాత ఇందులో ఉంచాను కదా, ఇప్పుడు వచ్చిందే ఇవి డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదం, కాజు ఇవన్నీ వేసేస్తున్నానండి.
ఇప్పుడు వేసి మూత పెట్టి పెట్టేయాలన్నమాట. ఇప్పుడు కదపకూడదు, ఇంకా 30 మినిట్స్ వరకు కదపకూడదండి. 30 మినిట్స్ అవుతుంది, సిమ్లో పెట్టి పెట్టేసామన్నమాట. ఇలా మూత పెట్టి స్టీమర్లో పెట్టేసామన్నమాట. 35 మినిట్స్ అయిందండి, ఇట్లా వచ్చింది. ఇప్పుడు రెడీ అయింది లేనిది ఇలా గుచ్చి చూసుకుంటే చూడండి తగలకుండా వచ్చింది, రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు బోర్లించుకుందాము, కేక్ని బోర్లించుకుందాం. చూడండి బోర్లించిన తర్వాత ఇలా వచ్చింది చూడండి, చక్కగా వచ్చింది చూడండి. ఇది ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గా టర్న్ చేసుకుందాం. చూడండి బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి కేక్. మన ఇళ్ళల్లోనే తయారు చేసుకోవచ్చండి, బయట కొనకుండా. ఇప్పుడు క్రిస్మస్ నడుస్తుంది, డిసెంబర్ నెల కాబట్టి కేకులు గిరాకీ ఎక్కువగా ఉంటుందండి. ఇలా మన సొంతంగా మన ఇళ్ళల్లో తయారు చేసి మన పిల్లలకి ఇచ్చారంటే సంతోషంగా హెల్తీగా వాళ్ళు తినొచ్చండి. ఇది ఎగ్లెస్ మైదా లెస్ అన్నమాట. మైదా లేదు, ఏ పిండి లేదండి. గోధుమ రవ్వ తీసుకున్నాను అండి, బాంబే రవ్వ తీసుకున్నాను అంతే. మీదంతా పెరుగు, పాలు, పాలపొడి, బేకింగ్ సోడా, ఇలాచి. అది నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు కాబట్టి నేను రోజ్ ఎసెన్స్ వేసానండి. గుమాయిసం బాగుంది, వాసన కూడా చక్కగా వచ్చింది చూడండి. ఇది చూడండి, ఇంత వేసి మనం ఏ అచ్చలు వేసి చేసినా కూడా మనం ఇప్పుడు ముక్కలు కోసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అంతా వేసాను నేను. పిస్తా, బాదము, కాజు, ద్రాక్ష ఇవన్నీ వేసానండి. ఇప్పుడు చూడండి ముక్కలుగా మనం కోసుకోవచ్చు, చక్కగా వస్తుందండి ఇది. హెల్దీ టైప్లో మనమే చేసుకోవచ్చండి. హైట్ బాగుంది కాబట్టి మన ఇంట్లోనే మనం చక్కగా హెల్దీగా చేసుకోవచ్చండి. పిల్లలకు మీరు కూడా చేసి పెట్టండి. ఇలా ఇదే కాకుండా ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, ఆ ఫ్లేవర్ కూడా నేను చేసి చూపిస్తాను. ఆ ఫ్లేవర్స్లో కూడా మరి చేసుకొని పిల్లలకు తినిపించండి, బయట కొనకుండా. చూడండి ఇలా స్పాంజ్గా ఎట్లా వచ్చిందో. నేను ఇంకా బేకింగ్ పౌడర్ కూడా వేయలేదండి, బేకింగ్ సోడానే వేసాను, నా దగ్గర లేదు, అయిపోయింది. చూడండి మెత్తగా సాఫ్ట్గా బాగుంది, ఇది టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ షుగర్ వేసాను, కొద్దిగా పంచదార వేసాను అనమాట. నెక్స్ట్ టైము పూర్తిగా బ్రౌన్ షుగరే వేస్తాను చూడండి, అందుకే కలర్ ఈ విధంగా వచ్చింది. చూడండి ఇలా చూసారా, ఇలా స్పాంజ్గా చక్కగా బాగా వచ్చిందండి. మన ముక్కలుగా కోసి పిల్లలకు సంతోషంగా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి ఈజీ కాబట్టి. కాకపోతే 35 మినిట్స్ అయ్యిందండి, సిమ్లో పెట్టేసి ఉంచేసినామంటే చక్కగా కేక్ తయారవుతుందండి. మీరు కూడా తయారు చేసి చూడండి, తయారు చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ స్పెషల్ అనమాట ఈ కేక్ చేశాను నేను. చాలా బాగా వచ్చింది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ఈ ఈ కేక్ని పిల్లలకి, చిన్నపిల్లలకు డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.